విశాఖ డైరీ పాల ధరల పెంపుపై సిపిఎం ఆధ్వర్యంలో పాత గాజువాక కూడల్లో నిరసన చేపట్టారు. పెంచిన ధరలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రజలపై భారాలు మోపటం విశాఖ డైరీ యాజమాన్యానికి అలవాటుగా మారిందని సిపిఎం నేతలు ఆరోపించారు. గతంలో డైరీ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సభ సంఘాన్ని ఏర్పాటు చేసి డైరీని సందర్శించారని, ఇక కమిటీ తీసుకున్న చర్యలు ఏమయ్యాయో అర్థం కాలేదన్నారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం డైరీ చైర్మన్ బీజేపీలో చేరారని విమర్శించారు. నమస్కారం అండి. విశాఖ డైరీ యాజమాన్యం 2 నెలలకు ఒకసారి రూపాయి పావలా అని పెంచుతూ ఈ రోజు ఒక్కొక్క ప్యాకెట్ మీద రూపాయి పెంచడం జరిగింది. కొన్ని ప్యాకెట్ కి అయితే 3 రూపాయలు పెంచడం జరిగింది. ఈ రకంగా పెంచడం చాలా దుర్మార్గం. ఈ రోజు చంటి పిల్లలు గాని, అలాగే గర్భిణీ స్త్రీలు గాని, అలాగే ముసలివారు గాని వీళ్ళందరూ కూడా పాలలు తాగడం వల్ల ఆరోగ్యం కాపాడుకోగలుగుతున్నారు. ఇప్పటికే మన దేశంలో గాని, మన రాష్ట్రంలో గాని, మన గాజువాకలో గాని పోషక పదార్థాలు తిన్నక అనే రకాల రోగాలకి గురవుతున్నారు. అదే ఈ రోజు ఏదైతే పాలు ఉన్నాయో పాలలో పోషక విలువలు ఉంటాయి. అందులోని నీరు ఏటి అన్ని రకాల పోషక విలువలు ఉన్న పాలల్ని ఈ రోజు వ్యాపార పరంగా ఈ రోజు చూస్తున్నారు. ప్రతి నెలకి 2 నెలలకు కూడా ఎవరు తెలియకుండా పెంచేస్తున్నారు. ఇప్పుడు చాలా దారుణంగా ప్రతి ప్రాజెక్ట్ మీద రూపాయి 2 రూపాయలు పెంచడం జరిగింది. చాలా అన్యాయం. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ గారికి లాభాల దానం తిన్నట్లేదు. ప్రతి లీటర్ పాల మీద 2 రూపాయలు పెంచేశారు. గత 9 నెలల్లో ఇది రెండోసారి ఆ విధంగా 4 రూపాయల ధర పెంచేశారు. ఇదే వ్యక్తి సంవత్సరం క్రితం చెప్పాడు స్పష్టంగా, గత సంవత్సరం 8.5 కోట్ల రూపాయలు నికర లాభం విశాఖ డైరీకి వచ్చిందని చెప్పని అఫీషియల్ గా ప్రకటించారు. ఇది అన్అఫీషియల్ గా ఎంత వచ్చిందో చెప్పలేము ఎవరికైనా. నిజంగా ఈ లాభాలకు కారణం పాడి రైతులు, కష్టపడి పనిచేసే కార్మికులు, వినియోగదారులు. మీకు ఏమాత్రం చిత్సుద్ది ఉండలేకుంటే నువ్వు చేయాల్సింది ఏంటి? పాల రైతుల తాలూకా గిట్టుబాటు ధర పెంచాలి, కార్మికుల జీతభత్యాలు పెంచాలి, వినియోగదారుల ధర తగ్గించాలి. ఇది నువ్వు చేయాల్సిన పని. ఇచ్చేయకుండా పాల రైతులకి ఏమొచ్చే ఉన్నటువంటి ధరలు తగ్గించేశారు, పనిచేసే కార్మికులకి ఉన్న జీతాలు తగ్గించేశారు, వినియోగదారు ప్రజల మీద ధరల భారాలు వేస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గ విషయం, ఈ దోపిడి విషయం. విశాఖ డైరీతో లాభాలని కోఆపరేటివ్ సంస్థ ద్వారా రైతులకి కార్మికులకి ఇవ్వాల్సింది పోయి మొత్తం డైరీ చైర్మన్ ఆనంద్ కుమార్ గారు, వాళ్ళ బంధుగారు, కుటుంబ సభ్యులు బాగా అనిపిస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel